సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తుంటాయి బ్యాక్ టు బ్యాక్. సో ప్రిన్స్ యావర్ ఏం చేస్తున్నారు? సో ప్రిన్స్ యావర్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ప్రజెంట్ ప్రిన్స్ యావర్ ఏం చేస్తున్నాడు అని మనం తెలుసుకునే ముందు రఫ్గా బిఫోర్ ప్రిన్స్ యావర్ ఏం చేస్తున్నాడు. సో ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ 7, సో బిగ్ బాస్ 7కి వచ్చినంత వరకు యావర్ అనే ఒక వ్యక్తి ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. సో అంతకుముందు మనోడు సీరియల్ చేశాడు, సో మోడల్, సో చాలా షోస్ అని మరి చేశాడనమాట. బట్ ఎక్కడ మనోడు గుర్తింపు ఏం రాలేదు. సో బిగ్ బాస్ 7లో తనకి ఎంట్రీ వచ్చిన తర్వాత ఒక్కసారిగా పీక్స్ లెవెల్ ఫ్యాన్స్ అయితే వచ్చేసారు. ఎందుకంటే మనోడు ఫస్ట్ నుండి 6 ప్యాక్ అనే ఒక దీంతో ఉండడం, సో ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి ఆ బిగ్ బాస్లో చెప్తుండడం, ఇదంతా కూడా బాగా కనెక్ట్ అయ్యారు ఫ్యాన్స్ అందరికీ. సో అలాగే శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ అండ్ యావర్ వీళ్ళ బాండింగ్ స్పై అనే ఒక ఇదైతే క్రియేట్ అయ్యింది. సో ఈ స్పై అని క్రియేట్ అవ్వడం, అదే టైంలో ఆపోజిట్ ఒక ముగ్గురికి వేరే ట్యాగ్స్ ఇవ్వడం. సో శివాజీ గారు కావచ్చు, యావర్ గారు కావచ్చు, పల్లవి ప్రశాంత్, ఈ ముగ్గురు కలిపి ఆడే గేమ్ ప్లానింగ్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించి ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేశారు. చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. మనోడు చూసుకుంటే మంచి విలన్ రోల్ పడతాయి, అద్భుతంగా ఉంటుందని అనుకున్నాం. ఆఫ్టర్ బిగ్ బాస్ మనోడికి మంచి మంచి క్యారెక్టర్లు వస్తాయి అయితే అనుకున్నాం. సో దెన్ ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత రికగ్నిషన్ అయితే వచ్చింది. ఎందుకంటే అంతవరకు ఆ ప్రిన్స్ యావర్ అనే వ్యక్తి ఎవరికో తెలియదు. సో దాని తర్వాత మనోడు చాలా అంటే చాలా పాపులర్ అయ్యాడు, అందరికీ పరిచయం అయిపోయాడు. దెన్ బిగ్ బాస్ తర్వాత మనోడు 2 సాంగ్స్ చేశాడనమాట. సో ఆల్బమ్ సాంగ్స్ 2 చేశాడు. సో ఈ సాంగ్స్ అనుకున్నంత రీచ్ రాకపోయినా మంచిగానే తనకు సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా. సో దాని తర్వాత మనోడు సినిమాలు చేస్తున్నాడు, చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాడు. అండ్ మన గమ్ గమ్ గణేశలో ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. సో ఆనంద్ దేవరకొండతో కలిపి గమ్ గమ్ గణేశలో ఒక మంచి బ్యూటిఫుల్ రోల్ అయితే చేశాడు. ఉన్నంతసేపు కొంచెం మంచిగా కామెడీగా అనిపించింది, ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్. సో దెన్ ఆఫ్టర్ అలా కొన్ని ఫిలిమ్స్ చేసుకుంటుండగా సో ఫైనల్గా రీసెంట్గా మనోడు ఒక 3-4 మంత్స్ నుండి చాలా సఫర్ అవుతున్నాడు. సో అది ఎక్కడ చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకోవాలి తెలియక ఇంకా సోషల్ మీడియాలో తన ప్లాట్ఫామ్లో తను చెప్పాడు, కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాడు. సో నాకు ఒక 5 lakhs తీసుకొని మోసం చేశారు, సో నాకు నా డబ్బు ఇప్పించండి అని చెప్పి అందరి దగ్గర తెలిసిన వాళ్ళందరికీ అడగడం జరిగింది. సో మీడియాని కూడా అడగడం జరిగింది, నాకు హెల్ప్ చేయండి, నా దగ్గర నన్ను మోసం చేశారు, మోసం చేసి డబ్బులు తీసుకున్నాడని. సో ఆ టైంలో చాలామంది సోషల్ మీడియాలో కూడా ఎవరికి ఏం జరిగింది, ఎవరికి ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు, ఆ అబ్బాయికి తెలుగు రాదనా అని ఇలా కొంతమంది కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. బట్ ఫైనలీ తను ఎవరైతే అనుకున్నారో ఎవరికి కొంతమంది సపోర్ట్ చేశారు బాగానే. సో ఫైనల్గా ఆ ఇష్యూ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాం. బట్ ఆ టైంలో బాగా సఫర్ అయ్యాడు అనమాట మనడు. సో ఎందుకంటే ఎవరో చెప్పుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అండ్ ఆ బిగ్ బాస్ తర్వాత కూడా అంటే ఇవి చేస్తున్న తర్వాత కూడా కొంచెం అయితే సఫర్ అయ్యాడు. ఎందుకంటే అనుకున్నంత క్యారెక్టర్లు రావట్లేదు, అనుకున్నంత గుర్తింపు రావట్లేదు. బట్ మనకి బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఆ రెస్పాన్స్ కావచ్చు, ఇది కావచ్చు, ఒక బజ్ మొత్తం క్రియేట్ అయ్యి ఉండేది. బట్ ఈ టైంలో ఏమీ లేకపోవడం కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాడు మనోడు. బట్ బ్యాక్ టు బ్యాక్ అయితే ఫిలిమ్స్ వస్తున్నాయి. బట్ అనుకున్నంత మంచి క్యారెక్టర్లు అయితే రావట్లేదు మనోడికి. బట్ మనోడు ఆ క్యారెక్టర్లకు తగ్గట్టు మనోడు మౌలవుతాడు, యాక్టింగ్ సూపర్ చేస్తాడు, అండ్ బాడీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తాడు. నాకు ఎందుకు ఈ సోను సూద్ అలాంటి క్యారెక్టర్లు బాగా సెట్ అవుతాడు అనిపిస్తుంది. బట్ అతన్ని వాడుకునే అంత డైరెక్టర్లు అలాంటి డైరెక్టర్లు ఎవరు మనోడికి తగలట్లేదేమో. బట్ మ్యాక్సిమం మనోడు ఆడిషన్కి వెళ్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా కలుస్తున్నాడు అందరినీ. సో మంచి క్యారెక్టర్లతో వస్తున్నా అని అన్నాడు అనమాట లాస్ట్ టైం మనం కూడా ఒకసారి కలిసినప్పుడు. సో మంచి రోల్స్తో వస్తున్నా, సో డిఫరెంట్ రోల్స్తో వస్తే కదా ఆడియన్స్కి నా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వగలను అని అన్నాడు. సో ఫైనలీ ఎవరైతే మంచి మంచి రోల్స్తో అయితే వస్తున్నాడు. సో ఇది ఏదైతే ఇష్యూ ఉందో అది కొంచెం సాల్వ్ అవ్వడం, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు. సో నెక్స్ట్ ఫిలిమ్స్ అన్ని బ్యాకాన్లో ఉన్నాయన్నమాట మనోడికి. సో విష్ ఆల్ ది బెస్ట్. ఎవర్ హార్డ్ వర్క్ చేస్తావు, సో విష్ ఆల్ ది బెస్ట్, గట్టిగా సక్సెస్ అయితే కొడతావు. థ్యాంక్ యూ సో మచ్.